హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ప్యాకేజెస్ని అంటే యాక్టివిటీస్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు యూఐపాత్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసుకున్నాను కదా యూఐపాత్. క్రియేటింగ్ అప్లికేషన్ విండో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీసెంట్ అని చెప్పి మనం క్రియేట్ చేసిన రెండు ప్రాజెక్ట్స్, అంటే ఒకటే మీకు ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం చూపించాను, ఇది సెకండ్ క్రియేట్ చేశాను. ఇక్కడ రెండు ప్రాజెక్ట్స్ కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ హెల్ప్ అని చెప్పి సెట్టింగ్స్ అని చెప్పి కనపడుతుంది. చూడండి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే లాంగ్వేజ్ ఈ సెట్టింగ్స్ అన్నీ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. హెల్ప్ మీద క్లిక్ చేసినట్టయితే ఏ పాత్ ఏ వెర్షన్ ఉంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ని, అంటే ప్రీవియస్ వీడియోలో మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఓపెనింగ్ అని చెప్పి కనపడుతుంది. రీస్టోరింగ్ డిపెండెన్సీస్, క్రియేటింగ్ వర్క్ స్పేస్. కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయాలి. మనం ప్రీవియస్ వీడియోలో డిపెండెన్సీస్ అంటే ఇక్కడికి వెళ్ళి మేనేజ్ ప్యాకేజెస్లోకి వెళ్ళి మనకి ఈ ప్రాజెక్ట్లో ఏవైతే కావాలో ఇవన్నీ కూడా డిపెండెన్సీస్, అంటే మన ఎగ్జాంపుల్ పర్పస్ కాబట్టి అన్ని డిపెండెన్సీస్ని, అన్ని యాక్టివిటీస్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే, ఈ ప్రాజెక్ట్లోకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్టివిటీస్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఫేవరెట్స్ అని చెప్పి, అలాగే రీసెంట్ అని చెప్పి, అవైలబుల్ అని చెప్పి. సో ఈ నోడ్లో మనకి చూడండి, అవైలబుల్లో మనకి యాప్ ఇంటిగ్రేషన్ అని, యాప్ ఇన్వోకర్ అని చెప్పి, కాగ్నిటివ్ ఆర్కెస్ట్రేటర్, ప్రోగ్రామింగ్ సిస్టమ్, యూఐ ఆటోమేషన్, యూజర్ ఈవెంట్స్, వర్క్ ఫ్లో అని చెప్పి కనపడుతుంది కదా. యాప్ ఇంటిగ్రేషన్లో చూసుకున్నట్టయితే సిఎస్వి, డేటాబేస్, ఎక్సెల్, ఎఫ్టిపి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, యాప్ ఇంటిగ్రేషన్లో ఏమేమి ఉన్నాయి. ఓకే, సో యాప్ ఇన్వోకర్లో ఏమేమి ఉన్నాయి. ఓకే, యాప్ ఇన్వోకర్లో పైథాన్ ఉంది మనకి, అలాగే కాగ్నిటివ్లో గూగుల్ గూగుల్, ఐబిఎం ఆర్సెనల్, మైక్రోసాఫ్ట్, స్టాన్ఫోర్డ్ కోర్ ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంది. తర్వాత ఆర్కెస్ట్రేటర్లో అలర్ట్, ఏపీఐ, అసెట్స్, జాబ్స్, ప్రాసెస్, క్యూస్ ఉన్నాయి. అలాగే ప్రోగ్రామింగ్లో చూసుకున్నట్టయితే మనకి కలెక్షన్, డేటాబేసు, ఆ డేటాబేస్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డిబగ్, ఎక్స్క్యూట్, జెనరిక్ వాల్యూ, జేసన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి సిస్టంలో చూసుకున్నట్టయితే అప్లికేషన్, క్లిప్ బోర్డు, డైలాగ్ ఇలాంటివి ఉన్నాయి. యూఐ ఆటోమేషన్, యూజర్ ఇంటర్ఫేస్ ఆటోమేషన్లో మనకి బ్రౌజరు, ఎలిమెంట్, ఇమేజ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తున్నాయి. అలాగే యూజర్ ఈవెంట్స్లో ఇవన్నీ కూడా మనం ఈ ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే డిపెండెన్సీస్లో మనం ఇన్స్టాల్ చేసుకున్నాయన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అలాగే యాక్టివిటీస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వర్క్ ఫ్లోలో ఏమున్నాయో చూడండి. వర్క్ ఫ్లోలో మనకి చెక్ పాయింట్ అని, కంట్రోల్ అని, ఎర్రర్ హ్యాండ్లింగ్, ఫ్లో చార్ట్, ఇన్వోక్, స్టేట్ మెషిన్ అని చెప్పి ఈ యాక్టివిటీస్ అన్ని మనకు ఉన్నాయి. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ పిన్ ఐకాన్ కనబడుతుంది కదా. ఈ పిన్ని మనం పిన్ చేసుకున్నట్టయితే ఓకే, సో మనకి వర్క్ స్పేస్ అనేది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. చూడండి, వర్క్ స్పేస్ మనకు కావాల్సి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్, యాక్టివిటీస్ కావాలంటే యాక్టివిటీస్, స్నిప్పెట్ కావాలంటే స్నిప్పెట్ని చూసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ కావాలి, ఈ ప్రాజెక్టు కాన్స్టెంట్గా ఉండాలి అనుకుంటే ఈ పిన్ మీద ఏ విధంగా క్లిక్ చేస్తే మనకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. యాక్టివిటీస్ మీద క్లిక్ చేస్తున్నాను. యాక్టివిటీస్ మనకి కింద కనబడుతున్నాయి, ప్రాజెక్టు, యాక్టివిటీస్. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే అవుట్పుట్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, అవుట్పుట్ మీద ఒకసారి క్లిక్ చేస్తే కనబడుతుంది అవుట్పుట్. సో ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మనకి యాక్టివిటీస్ ట్యాబ్ ఉంది, ప్రాజెక్ట్స్ ట్యాబ్ ఉంది. ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను. స్టార్ట్ ప్రాసెస్, బై డిఫాల్ట్గా ఇది ఈ పాత్నే తీసేసుకుంటుంది. ప్రాసెస్ నేమ్ వచ్చేసి 17th మే సెకండ్ ప్రాజెక్ట్ అని చెప్పి పెడుతున్నాను. స్పేస్ ఉంటే అలా చూపిస్తుంది. ప్రాజెక్ట్ స్పేస్ పెట్టకండి మీరు. ప్రాజెక్ట్ ఇక్కడ దీన్ని బ్లాంక్ ప్రాసెస్లో
ఇక్కడ స్పేస్ చేస్తున్నాను. సో క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్రియేటింగ్ వర్క్ స్పేస్, యాడింగ్ డిపెండెన్సీస్. ఇప్పుడు చూడండి మనకి బై డిఫాల్ట్గా యాక్టివిటీస్ ఏవేవి ఉన్నాయి. బై డిఫాల్ట్గా మనకి యాప్ ఇంటిగ్రేషన్, ఆర్కిటెక్ట్, ప్రోగ్రాము, సిస్టము, యూఐ ఆటోమేషన్, యూజర్ ఈవెంట్స్ ఇవి ఉన్నాయి. చూడండి బై డిఫాల్ట్గా మనకి ఏమొస్తున్నాయి చూడండి. సో దీన్ని ఓకే, దీన్ని ఇలా పెట్టుకుంటున్నాను. స్టార్ట్లోకి వెళ్ళి మన ఫస్ట్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తున్నాను. సో యాక్టివిటీస్ మీద క్లిక్ చేశాను. యాప్ ఇంటిగ్రేషన్ మనకి బై డిఫాల్ట్గా వచ్చింది. తర్వాత ఆర్కెస్ట్రేటర్ రాలేదు. ఓకే, ఆర్కెస్ట్రేటర్ వచ్చింది. తర్వాత ప్రోగ్రామింగ్ వచ్చింది, సిస్టమ్ వచ్చింది, యూఐ ఆటోమేషన్, యూజర్ ఈవెంట్స్, వర్క్ ఫ్లో వచ్చింది. సో ఇంకా మనకి రానివి ఏమన్నాయి, యాప్ ఇన్వోకర్ రాలేదు, కాగ్నిటివ్ రాలేదు. అంటే ఇక్కడ యాక్టివిటీస్ని మనకు కావాల్సిన మనం ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. మనకు కావాల్సిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకేజెస్ని మేనేజ్ ప్యాకేజెస్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఏమవుతుంది అంటే, మీరు ఒక ప్రాసెస్ని డిఫైన్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ప్రాసెస్, ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ని ఓకే. సో ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్ 19th మే. సో ఇందులో మనం ఏం చేస్తాం, మేనేజ్ ప్యాకేజెస్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. కానీ సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏమి బై డిఫాల్ట్గా వచ్చిన ప్యాకేజెస్ ఇవి, బై డిఫాల్ట్గా వచ్చిన యాక్టివిటీస్ ఇవి. మనకు అవసరం వచ్చినప్పుడు మనకు కావాల్సిన ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. లేదు అన్నీ ఇంతవరకు ప్రీవియస్ వెర్షన్ ఆఫ్ యూఐ పాత్రలు ఏమవుతుంది అంటే, మనం ఈ ప్యాకేజెస్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడల్లా మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజెస్ అన్నీ బై డిఫాల్ట్గా లోడ్ అయిపోయాయి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రాజెక్ట్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రాజెక్ట్తో పాటు వెళ్ళిపోయి అక్కడ మనకు అవసరం లేని యాక్టివిటీస్ కూడా ఆ స్పేస్ తీసుకోవడము, అలాగే డిపెండెన్సీస్, ఎర్రర్స్ రావడం ఇవన్నీ కూడా జరిగేదన్నమాట. అందుకని న్యూ వెర్షన్ నుంచి మనకి ఏదైతే ఆ ప్యాకేజెస్ కావాలో ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా వచ్చే ప్యాకేజెస్ మాత్రం ఇవి. యాప్ ఇంటిగ్రేషను, ఆర్కెస్ట్రేటర్, ప్రోగ్రామింగ్, సిస్టము, యూఐ ఆటోమేషను, యూజర్ ఈవెంట్స్, వర్క్ ఫ్లో. ఓకే, thanks for watching this video. ఇప్పుడు ఇందులోకి నాకు పైథాన్ ప్రోగ్రామింగ్ కావాలి. ఓకే, మేనేజ్ ప్యాకేజెస్, పైథాన్ యాక్టివిటీస్. సో ఇది ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, సో చూడండి, ఇప్పుడు యాప్ ఇన్వోకర్ వచ్చింది, ఇందులో పైథాన్ వచ్చింది. ఓకే,
ఇవన్నీ మిగతా ఫీచర్స్ ఏవి ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఓవర్ వ్యూ ఆఫ్ డాష్ బోర్డ్ ఇదేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ వీడియోస్లో ఇవన్నీ వీటిలన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మెయిన్గా వీటిని గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్గా ఏమేమి ప్యాకేజెస్ వస్తున్నాయి. యాప్ ఇంటిగ్రేషన్, యాప్ ఇన్వోకర్ మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వచ్చింది. ఆర్కెస్ట్రేటర్, ప్రోగ్రామింగ్ సిస్టము, యూఐ ఆటోమేషన్, యూజర్ ఈవెంట్, వర్క్ ఫ్లో మనకు బై డిఫాల్ట్గా వచ్చింది.